లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. గురువు వర్ధిల్లును గాక. గురువే வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க వళముடன். గురు வாழ்க, గురువే తుణై. ఈరోజు మనకు శ్రీమతి కల్పనారెడ్డి గారు హైదరాబాద్ వాస్తవ్యులు భగవద్గీత నుంచి దైవాసుర సంపద విభాగ యోగం గురించి మనకు వివరిస్తారు. వారి చిరు పరిచయం: హైదరాబాద్ లో కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. స్వామిజీతో 30 ఏళ్ల క్రితమే వారికి పరిచయం ఏర్పడి ఈ విద్యను నేర్చుకున్నారు, సులభతర కుండలిని యోగాన్ని. అప్పటి నుంచి కూడా అనేకులకు ఈ విద్యను నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. హైదరాబాద్ స్కై అకాడమీ తరఫున వారు కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా 6 నెలలు ఉండడంతో అక్కడ ఉండేటటువంటి సర్కిల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ విద్యను నేర్పించడం జరిగింది. ఇప్పుడు కూడాను గత ఏడాది నుంచి స్వామీజీ రాసినటువంటి బ్లాజమ్స్ ఆఫ్ ది లైఫ్ రోజుకోటి ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు అన్నిటినీ. వాటిని అమెరికా వాళ్ళకి వినిపించడం కోసం ఆడియో రికార్డ్ చేసి వాళ్ళకి పంపించి, వాళ్ళకి వాళ్ళు చదవలేరు అన్నటువంటి వాళ్ళు కూడాను స్పీచ్ వినడానికి వీలుగా చేసి పంపిస్తా ఉన్నారు. అలాగే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ఆడియారు మాస్టర్ కోర్సు, బ్రహ్మజ్ఞానం కోర్సులో కూడా క్లాసులు తీసుకుంటా ఉన్నారు. వారు ఈ రకంగా అనేక రకాలుగా సేవలు అందిస్తూ వస్తున్నారు. వారు ఈరోజు మనకు భగవద్గీత నుంచి దైవాసుర సంపద విభాగ యోగం నుంచి స్వామీజీ చెప్పినటువంటి విషయాన్ని అనుసంధానం చేస్తూ మనకు వివరిస్తారు. సుఖనో భవంతు. ఓవర్ టు కల్పన మేడం గారు. సుఖినో భవంతు సార్. ధన్యవాదాలండి పరిచయం చేసినందుకు. సుఖనో భవంతుమా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. గురువు వర్తిల్లును గాక, గురువే తోడు. ఈరోజు ఏపీఎస్టిసి ద్వారా ఈ ప్లాట్ఫామ్ మీద దైవాసుర సంపత్ విభాగ యోగము సులభతర కుండలిని యోగంతో అనుసంధానం చేస్తూ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ అరుణ్నిధి శ్రీ కోట అరుణ్ బాబు గారికి, ఐటీ టీం వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఎందరో మహానుభావులు భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు, ఎందరో ఉపన్యాసాలు ఇచ్చారు. వారి ప్రవచనాలు విని, వారి వ్యాఖ్యానాలు చదివి నేను గ్రహించిన కొన్ని అంశాలను నాకు తెలిసిన సులభతర కుండలిని యోగం ద్వారా అనుసంధానం చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రారంభిస్తున్నాను. దైవాసుర సంపత్ విభాగ యోగానికి ముందు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంటుంది. పురుషోత్తమ ప్రాప్తికి కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. సాధకాలు దైవీ సంపద, బాధకాలు ఆసురీ సంపద. దైవీ సంపదను పట్టుకోవాలి, ఆసురీ సంపదను వదలాలి. దైవీ గుణంలో పుట్టిన వారికి దైవీ సంపద ఉంటుంది, వారికే మోక్షం పొందే అవకాశం ఉంటుంది. పాలల్లో పెరుగు వేస్తే తోడుకుని పెరుగు అవుతుంది, నీళ్లల్లో వేస్తే పెరుగు అవ్వదు కదా. అలాగే దైవీ సంపద ఉన్న వారే మోక్షానికి అర్హులు. మిగిలిన వారు ముందు దైవీ సంపదను పొంది ఆ తర్వాత మోక్ష ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. దైవ సంపద, అసుర సంపద ఈ రెండిటిని చక్కగా విభాగం చేసి తెలిపిన అధ్యాయం ఇది. సంపద అనగా ఐశ్వర్యం, సద్గుణ సంపత్తి, దైవ సంబంధమైన గుణరాశి జీవుణ్ణి భగవంతుని సమీపానికి తీసుకువెళ్తుంది. అసుర సంపద అనగా రాక్షస గుణాలు జీవుణ్ణి భగవంతునికి దూరం చేస్తాయి. పూర్వము దేవతలు, రాక్షసులు అని వేర్వేరుగా ఉన్నట్లు మనం చదువుకున్నాం. కానీ నేటి కాలంలో మానవులలోనే దేవతలు, మానవులలోనే మానవులు, మానవులలోనే రాక్షసులు కూడా ఉన్నారు. అంటే ఈ సమాజంలో దేవతలు, మానవులు, రాక్షసులు కలిసే ఉన్నారు. బియ్యంలో రాళ్లను వేరు చేయాలంటే పసిపిల్లలకు రాళ్లకు బియ్యానికి తేడా తెలియనప్పుడు వారు వేరు చేయలేరు కదా. అదే విధంగా మనం పొరపాటు పడే అవకాశం ఉంది. ఆసురీ లక్షణాలను దైవీ లక్షణాలుగా, దైవీ లక్షణాలను ఆసురీ లక్షణాలుగా అజ్ఞానం ఉన్నప్పుడు పొరపాటు పడుతుంటాం. కాబట్టి ఏవి దైవీ లక్షణాలు, ఏవి ఆసురీ లక్షణాలు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ పరిశీలన ద్వారా మనలో ఉన్న ఆసురీ లక్షణాలను గుర్తించి సులభతర కుండలిని యోగంలో నేర్పించే
వివిధ పద్ధతుల ద్వారా వాటిని దూరం చేస్తే దైవీ లక్షణాలు మిగులుతాయి. అంతేకాకుండా రాక్షస లక్షణాలు ఉన్న వారితో సత్సంబంధాలు పెట్టుకోకుండా దైవీ లక్షణాలు ఉన్న వారితోనే మిత్రుత్వం, బంధుత్వం, సాంగత్యం చేసి వాటిని పెంపొందించుకోగలుగుతాం. ఆధ్యాత్మిక మార్గంలో నున్న సాధకులకు ఈ రెండు విధాలుగా నున్న లక్షణాలను గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాక్షస గుణములున్న వారికి ఎలాంటి అధోగతి కలుగుతుందో పరమాత్మ వివరిస్తాడు. శాస్త్రానుకూలమైనటువంటి ఆచరణ ద్వారా ఎలా గమ్యం చేరగలమో ఈ అధ్యాయంలో వివరంగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. దైవాసుర సంపద్విభాగ యోగంలో భగవానుడు అన్ని సుగుణాలలో అభయమునకు అగ్రపీఠం వేశాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్చవం అహింసా సత్యమక్రోధస్ త్యాగ శాంతిరపైషణం దయాభూతేష్వలోలత్వం మార్తవం హీర చాపలం తేజ క్షమా ధృతి శౌచ మద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. కేవలం ఈ 3 శ్లోకాలలోనే దైవీ సంపదలో ఉన్న 26 గుణాలను గురించి భగవద్గీత బోధిస్తుంది. అవి ఏమిటో తెలుసుకుంటే మనలో ఉన్న వాటిని పదిలపరుచుకొని లేని వాటి కొరకు ప్రయత్నం చేసి సాధించుకోగలం. కేవలము వేదాద్రియంనే తెలుసుకున్నట్లయితే మనము తెలుసు కదా అనేటటువంటి ఒక భ్రమలో ఆచరణలో పొరపాటు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ భారతదేశంలో మనకి ప్రస్థాన త్రయము, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, రామాయణ, భారత భాగవతాలు ఇవన్నీ కూడా శాస్త్రానుగుణంగా మనం ఏ విధంగా నడుచుకోవాలి, ముక్తిని ఏ విధంగా పొందాలి, సద్గుణాలను ఏ విధంగా పెంపొందించుకోవాలో మనకు తెలియచేస్తున్నాయి. ఆ శాస్త్రంతో మన నేర్చుకున్నటువంటి ఈ సాధన మార్గాన్ని, సులభతర కుండలిని యోగాన్ని అనుసంధానం చేసుకుంటే అప్పుడు మనము శాస్త్రబద్ధమైందని మన సాధన మీద ఇతోధికమైనటువంటి శ్రద్ధ మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని అరుణ్నిధి కోట అరుణ్ బాబు గారు ఈ సత్సంకల్పంతో ఈ వేదికను ఏర్పాటు చేయడం ఎంతైనా ముదావహం. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ సత్సంగం, స్వాధ్యాయం జరగడము నిజంగా అందరికి ఒక సువర్ణ అవకాశం. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ సత్సంగంలో మనం ఈరోజు దైవీ సంపద గురించి తెలుసుకుంటాము. మొదటిది అభయం, భయం లేకుండుట. నిర్భయుడవై ఉండమని స్వామి వివేకానంద పదే పదే చెప్పేవారు. క్లైపెం మాస్మ గమ వార్త, పిరికి వాడవు కావద్దు. వీరుడు ఒకసారి చనిపోతాడు, కానీ భీరు పదే పదే చనిపోతాడు. భయము చెడ్డ రోగము. పిల్లిని చూసినా బల్లిని చూసినా భయపడుతుంటారు కొందరు. సాహసం లేకుండా మానవుడు సౌఖ్యపడడు. మోక్ష మార్గంలో ఎదురయ్యే ఆటంకాలకు, అవమానాలకు భయపడకుండా ఉండడం అభయమని అర్థం చేసుకోవాలి. మనం కుండలిని యోగ సాధన చేస్తున్నప్పుడు ఎందరూ చెప్తుంటారు అది చాలా ప్రమాదకరమని. జీవితంలో మరే కారణంతోనైనా వచ్చే ఒడిదుడుకులను దీనికి జత చేసి నీవు ఈ సాధన చేస్తున్నావు కాబట్టి ఈ కష్టాలు వస్తున్నాయని నిరుత్సాహపరుస్తుంటారు. అభయం అనే దైవీ గుణం లేకుంటే సాధనను వదిలివేసే వారెందరో ఉన్నారు. ఏ సాధన చేయని వారు కూడా జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తున్నారు కదా. మరి మన సాధనే కష్టాలకు కారణమని ఎందుకు భయపడాలి? ఈ విధంగా మన ఆలోచనలను, ఇతరుల విమర్శలను విశ్లేషణ చేసుకుని నిర్భయంగా ఉండాలి. దైవీ సంపద అనే రైలు బండికి అభయం అనేది ఒక ఇంజన్. దాని వెనకాల 25 పెట్టెలున్నాయి. చివరి దైవీ గుణము నాతి మాన్యత అనబడే వినయం. అభయంతో బండి ముందుకు సాగితే వెనక్కు జారకుండా వినయం కాపాడుతుంది. అన్ని భయాలలో మృత్యు భయం చాలా చెడ్డది. జ్ఞాని దేనికి భయపడడు. శిక్షించే వానికి 2 చేతులైతే రక్షించే పరమాత్మ 1000 చేతులతో ఉంటాడని జ్ఞాని యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే జ్ఞాన సముపార్జనతో అభయం సిద్ధిస్తుంది. మనం ప్రతిరోజు ధ్యానం చేసి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లయితే నిజాయితీగా సన్మార్గంలో ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు అని బోధిస్తుంది. రెండవది సత్వ సంశుద్ధి. తమో గుణము రజోగుణానికి లొంగనిదే సత్వగుణం. శుద్ధ బుద్ధి కామధేను వంటిది.
చిత్తంలో ఎలాంటి మలిన సంస్కారములకు చోటు ఇవ్వకుండా నిర్మల దర్పణంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించేటట్లు నిర్మల చిత్తంలో ఆత్మను తెలుసుకోగలడు. కాబట్టి వేదాద్రియంలో చెప్పే 3 మలినాలైన అహంకారము, దేని వల్లనైతే అరిషడ్ వర్గాలు కామ క్రోధ మొదలోభ మోహ మాత్సర్యాలు ఏర్పడతాయో అలాంటి అహంకారము, పాపపు ముద్రలు, మాయను తొలగించుకుంటేనే సత్వ సంశుద్ధి కలుగుతుంది. 3వది జ్ఞానయోగ వ్యవస్థితి. స్థితి అనగా అతిథి వలె ఉండటం కాదు. అతిథి వస్తూ పోతూ ఉంటాడు, కానీ అధిపతి స్థిరంగా ఉంటాడు. అందుకని అతిథి వలె ఉండటం కాకుండా అధిపతి మాదిరిగా ఉండాలి. అదే వ్యవస్థితి. వివేకంతో పనిచేయడం, శాస్త్రముల వలన గురువుల వలన తెలుసుకున్న జ్ఞానాన్ని ఏకాగ్ర మనస్సుతో సాధన చేయడం జ్ఞానయోగ వ్యవస్థితి అని అనబడుతుంది. 4వది దానం. దానమేకం కలౌ యుగే. కలియుగంలో దానానికి ప్రాధాన్యత ఉన్నది. దానం చేస్తే బీదవారి మౌతామని కొందరు భయపడుతూ ఉంటారు. దానం చేయకపోతే పుణ్యం లేకుండా బీదవారిగా పుడతామేమోనని మరికొందరు బాధపడుతుంటారు. న్యాయార్జితాన్ని సత్పాత్ర దానం చేయడం చాలా ముఖ్యం. అన్నదానం, ధనదానం, వస్త్రదానం, వైద్యదానం, కన్యాదానం, భూదానం, శ్రమదానం, వాగ్దానం మొదలగునవి వారి వారి యోగ్యతను బట్టి దేశకాల పాత్రతలను గురించి దానం చేయాలి. అపాత్ర దానం చేయరాదు. గృహస్థాశ్రమానికి దానమే ప్రాణం పెట్టింది. తన దగ్గర చేరేది తను పెట్టుకున్నది పరులది. దానం చేయని దోషం వలన దరిద్రులై పుడతారు. దరిద్ర దోషంతో పాపం చేస్తారు. పాపంతో నరకయాతనలు పొందుతారని పెద్దలు చెప్తారు. కనీసం 1% అయినా దానం ఇవ్వమని కర్మయోగం ద్వారా మహర్షి మనకు బోధిస్తారు. మొరాలిటీ, డ్యూటీ, చారిటీ, వాటిల్లో చారిటీ అంటే ఏ విధంగానైనా అట్టడుగునున్నటువంటి వారికి మనము సంపాదన పరులమైతే ధర్మబద్ధంగా సంపాదించిన దాంట్లో 1% నుంచి ఇంకా ఎంతైనా మన స్థాయికి తగినట్టుగా మనం దానం చేయవచ్చు. 5వది దమము. దమమనగా బాహ్యేంద్రియ నిగ్రహం. మానవ సభ్యత యొక్క వికాసము ఈ దమంపై ఆధారపడి ఉన్నది. పచ్చగా కనిపడితే పరిగెత్తేది పశు లక్షణం. అవి ఎక్కడ గడ్డి కనిపిస్తే తన పొలమా ఇతరుల పొలమా అనే విచక్షణ ఉండదు కనుక అవి వెళ్ళి ఆకలికి తినేస్తుంటాయి. అదే విధంగా ఇంద్రియాల వెంట పరిగెత్తేవాడు, వాటికి బానిసై ప్రవర్తించేవాడు పశువు కంటే నికృష్టుడు. ఎందుకంటే బుద్ధి, జ్ఞానం ఉన్నటువంటి మనిషి ఇంద్రియాలకు బానిస కాకుండా వాటిని ఆధీనంలో పెట్టుకోవాలి. ఇంద్రియాలు ఎప్పుడు వాటికి కావలసిన వాటినే కోరుకుంటాయి, కానీ జ్ఞానిగా మనకు కావలసిన వాటిని కోరవు, ఇవ్వవు. ఇంద్రియాలనే పశువులను జయించిన వాడు పశుపతి అవుతాడు. దేహ ప్రధానమైన పశువులకు భోగ జీవితం తగినదే కానీ బుద్ధి ప్రధానమైన మానవునికి భోగ జీవితం అధమం. మానవునికి యోగ జీవితం అత్యంత ముఖ్యం. భోగాసక్తి తగ్గితే యోగానికి ప్రారంభం. ఈ దమ శబ్దాన్ని తారుమారు చేస్తే ద మ మనం తిప్పి రాసినట్లయితే మద అవుతుంది. దమము దైవీ సంపద అయితే మదము నరకానికి దారి, అది ఆసురీ సంపద. ఇంద్రుని గెలిచిన రావణుడు ఇంద్రియాలను గెలవలేక పతనమైనాడు. పరస్త్రీని వాంఛించి ఎన్ని రాజ్యభోగాలు, సంపద, ఐశ్వర్యం ఎన్ని ఉన్నా అన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇంద్రియాలను జయించడము చాలా ముఖ్యం. 6వ సంపద యజ్ఞము. యజ్ఞం అంటే తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ఇవే కాక పంచయజ్ఞాలు అనబడేవి దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, స్మార్త యజ్ఞాలు మొదలగునవి. యజ్ఞం అనగా పరార్థంగా పరమార్థంగా గడిపే జీవనచర్య. భగవత్ ప్రీతిగా నిస్వార్థంగా అతిథికి పట్టెడన్నం పెట్టినా, దాహార్తికి గ్లాస్ మంచినీళ్లు ఇచ్చినా అది కూడా యజ్ఞమే. భగవంతుడు మనం ఏమి ఇస్తున్నామని చూడడు, ఎట్లా ఇస్తున్నామని చూస్తాడు. మనం ఇచ్చే విత్తం కన్నా మన చిత్తమే ఇక్కడ ప్రధానం. పత్రం, పుష్పం, ఫలం, తోయం అని అంటారు. అక్రమార్జనతో సంపాదించినటువంటి దానిలోకెళ్ళి పంచభక్ష పరమాన్నాలు నివేదించిన దానికంటే ధర్మబద్ధంగా సంపాదించిన దాంట్లో ఏ కొంచెం పెట్టినా కూడా పరమాత్మకు చాలా ప్రీతి. ఆ విధంగా పరమాత్మ
మన ధనాన్ని చూడడు, మన చిత్తాన్ని చూస్తాడు. 7వ సంపద స్వాధ్యాయము. ఆధ్యాత్మిక గ్రంథాలైన రామాయణ, భారత, భాగవతాదులే కాక భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను నియమంగా చదివి మననం చేయడం స్వాధ్యాయం అంటారు. శాస్త్ర మర్మములు తెలుసుకోవడానికి స్వాధ్యాయము తాళం చెవి వంటిది. ఈ ఏపీఎస్డిసి వేదిక ద్వారా ప్రతిరోజు తపోయజ్ఞం జరుగుతుంది, యోగ యజ్ఞం జరుగుతుంది, జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. స్వాధ్యాయము, సత్సంగము నియమబద్ధంగా జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారందరికీ, దీనిని నిర్వహించే వారందరికీ ఇది ఒక సువర్ణావకాశము. ఒకప్పుడు వేదాత్రియంలో ఇంకేవీ కలపకూడదు, కేవలం వేదాత్రియమే బోధించాలనేటటువంటి కాన్సెప్ట్ తో చెప్తూ ఉండేవాళ్ళం. ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతిరోజు, అంటే కేవలము ఆత్మ పరిశీలన తరగతుల్లోనే కాకుండా ప్రతిరోజు ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ ఉన్నప్పుడు అందరికీ మాకు తెలుసు అనేటటువంటి ఒక భావనలో ఒక నిరాసక్తత పెరుగుతూ ఉన్నప్పుడు సీనియర్ ప్రొఫెసర్ అరుణ్నిధి కోట అరుణ్ బాబు గారికి ఒక చక్కటి ఆలోచన వచ్చి, వారు వేదాత్రి మహర్షి యొక్క ప్రామాణికతను శాస్త్ర ప్రామాణికమని తెలియచేయడం కొరకు మన భారతదేశంలో శాస్త్రాలుగా అందరి చేత గణనింపబడుతున్నటువంటి ఈ ప్రస్థాన త్రయాలు, ఉపనిషత్తులు, తర్వాత రామాయణ, భారత, భాగవతాలు ప్రామాణిక గ్రంథాల్లో ఏవి చెప్తున్నారో వాటి ఉద్దేశం ఏంటో దానినంతటిని కూడా వేదాత్రి మహర్షి ఈ సింపుల్ గా, సులభంగా పండిత పామరులందరికీ ఏ విధంగా తెలియచేశారో ఈ రెండింటిని అనుసంధానం చేసి చెప్పేటటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉండేటటువంటి మాస్టర్స్ కి ఇచ్చి వారిని జ్ఞానోన్ముఖులను చేయడము, సత్సంగంలో పాల్గొన్న వారికి వేదాత్రి మహర్షి యొక్క సులభతర కుండలిని యోగం ఎంత ప్రామాణికమైంది, ఎంత శాస్త్రబద్ధమైనది తెలియచేయడము అనేది ఒక గొప్ప ఆలోచన. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 8వ సంపద తపస్సు. భగవంతుని కొరకు, ధర్మము కొరకు, మోక్షము కొరకు తపించుటే తపస్సు. తపస్సుతో సాధించరానిదేదీ లేదు. తపస్సుతో పాప వికారాలు భస్మమైపోతాయి. 9వ సంపద ఆర్జవము. శరీరము, వాక్కు, మనస్సు ఈ మూడింటితోనూ ఏకరీతిగా వర్తించడము, అంటే రుజు మార్గంలో ఉండడం. కొంతమంది ఏం చేస్తారు, ఒకటి ఆలోచిస్తారు, ఇంకొకటి మాట్లాడతారు, ఇంకొకటి చేస్తారు, అంటే త్రికరణ శుద్ధి ఉండదు. వక్ర స్వభావం కలిగి ఉండే మానవులు వక్రగతిని కలిగిన విష జంతువులతో సమానం. పాము వంకర టింకరగా ప్రయాణం చేస్తూ ఉంటుంది, అది విష జంతువు, దానికి అది సహజం కావచ్చు. కానీ బుద్ధి, మేధస్సు ఉండేటటువంటి జ్ఞానం ఉండేటటువంటి మనిషి ఆ వక్ర స్వభావాన్ని, వక్రగతిని కలిగి ఉండకుండా ఈ స్వాధ్యాయం ఇలాంటి వాటి ద్వారా గురు మార్గంలో గనుక ప్రయాణం చేస్తే ఆ వక్రగతిని అధిగమించి సక్రమమైనటువంటి గతిని పొందగలుగుతాడు. అహింస. శరీర మనోవాక్కులతో ఏ ప్రాణికి బాధ కలగ చేయకపోవడం అహింస అవుతుంది. దీనిని మన సులభతర కుండలిని యోగంలో ప్రతిరోజు కర్తవ్యాలుగా గుర్తు చేసుకుంటున్నాము. అంతేకాకుండా మహర్షి నీతికిచ్చినటువంటి నిర్వచనం కూడా ఇదే. తనకు గాని, ఇతరులకు గాని, ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని, శరీరానికి గాని, మనస్సుకు గాని మనోవాక్కాయ కర్మల ద్వారా బాధ కలిగించకపోవడము నీతి అని ఒక చక్కటి నిర్వచనాన్ని మహర్షి మనకు అందచేశారు. అంటే ఆ విధంగా నీతివంతంగా ఉన్నట్లయితే మనము పాపానికి దూరంగా ఉండగలుగుతాము. ఇది అహింస, అంటే ఒకరిని చంపడము, కొట్టడమే కాకుండా మాటలతో కూడా ఎవరిని బాధించకూడదు, ఇతరులనే కాదు మనల్ని కూడా మనం బాధ పెట్టుకోకూడదు అనేటటువంటి ఒక గొప్ప అర్థం ఉన్నటువంటి నిర్వచనాన్ని వేదాత్రి మహర్షి అహింసకు ఈ విధంగా అందించారు. సత్యం. సత్యం శివం సుందరం. సత్యం అంటే ఉన్నది ఉన్నట్లు, తెలిసింది తెలిసినట్లు చెప్పడమే కాకుండా దాన్ని ప్రియంగా, హితంగా పలకడం. సత్యమేవ జయతి, సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అంటున్నారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యహరిశ్చంద్రుడు ఒక సత్యాన్ని ఆలంబన చేసుకొని దాన్ని జీవితాంతము సాధించడం కొరకు ఎన్ని అష్టకష్టాలు అయ్యాడు, రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది, కానీ ఎంత కఠోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన సత్య మార్గాన్ని వదలలేదు. అలాంటిది సత్యం. ఆ సత్యం భగవంతుడికి ప్రతిరూపం, ఆ సత్యమే బ్రహ్మ. కాబట్టి
అవసరం ఉన్నా లేకున్నా చిన్న చిన్న వాటికే సునాయాసంగా అబద్ధాలు చెప్పేటటువంటి మనస్తత్వాన్ని ఒకవేళ మనలో కానీ మన కుటుంబంలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఉన్నట్లయితే దాన్ని దూరం చేసుకొని సత్యం ఎంత పవిత్రమైంది, అది బ్రహ్మస్వరూపం అని గుర్తుంచుకొని సాధ్యమైనంత వరకు మనము దానిని పెంచి పోషించుకోవాలి. అబద్ధాలు చెప్పకుండా మనల్ని మనం నిగ్రహించుకోవాలి. అక్రోధ, క్రోధం గురించి భగవద్గీతలో చాలా వివరంగా చెప్తారు. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే క్రోధము ఆసురి లక్షణం. దాని నుంచి ఎన్ని అనర్థాలు, ఆ చైన్ రియాక్షన్స్ అన్ని ఎట్లా ఉంటాయో స్పష్టంగా భగవద్గీత చెప్తుంది. అన్ని శాస్త్రాల సారాన్ని తీసుకుని వేదాద్రి మహర్షి క్రోధాన్ని అణిచిపెట్టితే అది ఒక స్ప్రింగ్ లాగా ద్విగుణీకృతంగా మళ్ళీ ఉధృతంగా లేస్తుంది. కాబట్టి క్రోధాన్ని అణిచిపెట్టకుండా దాన్ని తటస్థీకరించాలి. అంటే పర్యవసానాలన్నీ తెలుసుకుని దాన్ని న్యూట్రలైజ్ చేయమని చెప్తారు. మనకి సులభతర కుండలిని యోగంలో ఆత్మ పరిశీలన తరగతుల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. ఇది ఈ సాధనా మార్గంలో ఉన్న వారందరికీ ఇది తెలుసు. క్రోధం వలన జరిగే అనర్థాలు ఏమిటో మనందరికీ తెలుసు. అందుకే మహర్షి క్రోధాన్ని జయించి మనం కూడా క్రోధాన్ని అధిగమించే ప్రక్రియను క్రోధ తటస్థీకరణ విధానంగా అందించారు. కాబట్టి క్రోధము ఆసురీ లక్షణమైతే అక్రోధ, క్రోధరాహిత్యమే దైవీ సంపద. పరమార్థ సాధనకు అక్రోధం ఒక గొప్ప అవసరం. అందుకే అక్రోధ దైవీ సంపదలో భాగమైంది. 13వ దైవీ సంపద త్యాగము. త్యాగము వల్లనే మోక్షం సిద్ధిస్తుందని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. త్యాగే నైకే అమృతత్వ మానుషు. దృశ్య వస్తువులను అంటే ఈ ప్రపంచంలో కనిపించే వాటన్నిటినీ విషయ సమూహముల యందు ఆసక్తిని త్యజించడమే త్యాగము. ఏది చూస్తే అది కావాలనుకోవడం, ప్రతిదాన్ని అనుభవించాలని అనుకోవడము, అలాంటిదంతా ఇంద్రియ భోగాల్లో పడి కొట్టుమిట్టాడయి అధోగతి పాలవుతుంటాం. వాటి మీద ఆసక్తిని త్యజించాలి, అది త్యాగం అవుతుంది. దుర్గుణాలను, దుష్ట సంస్కారాలను, దుష్ట సంకల్పాలను, విషయ వ్యామోహాన్ని, కర్మ ఫలాన్ని త్యజించడమే వాస్తవమగు అంతర్త్యాగం. బాహ్య త్యాగం కంటే ఈ అంతర్త్యాగం చాలా శ్రేష్టమైంది. శాంతి. చిత్తము రాగద్వేష రహితం కావడమే శాంతి. అశాంతస్య కుత సుఖం. శాంతము లేక సౌఖ్యం లేదని త్యాగరాజస్వామి పాటగా పాడి మనకు వినిపించారు. చిత్తము పరమాత్మ యందు లయించినప్పుడే పూర్ణ శాంతి సంభవిస్తుంది. అందుకే మనం చేసే తుర్యాతీత ధ్యానంలో మన మనస్సు ఎంత లయమైతే అంత ప్రశాంతతను పొందుతాము. దానికి పంచేంద్రియ ధ్యానం చేసి ఇంద్రియాలను వశంలో పెట్టుకుని తుర్యాతీత ధ్యానంలో బ్రహ్మంతో తాదాత్మ్యం చెంది డెల్టా ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్ళగలుగుతూ ఉంటే ఏ మేరకు ఈ ఐహిక ప్రపంచాన్ని దాటుకొని పారమార్థికతలో ఉన్నత స్థితిని పొందుతామో ఆ మేరకు శాంతి మనకి అందుబాటులోకి వస్తుంది. అపైషుణం. చాడీలు చెప్పకుండుట, ఒకరి దోషాలను ఇతరులకు చెప్పడం, ఇంతకంటే పాపవృత్తి మరొకటి లేదు. కాకికి ఎక్కడ దోషాలుంటే అక్కడ వాలుతుంది. దోషవృత్తి కాకిది, గుణదృష్టి హంసది. అందుకే హంస బ్రహ్మవాహనమైంది, కాకి పితృదేవతల ప్రతినిధి అయింది. సాధారణంగా మనం గమనిస్తే కొంచెం కాలక్షేపానికి మాట్లాడే ఇద్దరైనా ఒక సత్సంగానికి సంబంధించిన ఇద్దరికీ ప్రయోజనకరమైనటువంటి విషయాలను మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సాధ్యమైనంత వరకు పరోక్షంలో ఉన్న వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల గురించో ఎప్పుడూ లోపాలు ఎన్నుతూ ఇతరుల మీద చాడీలు చెప్తూ వారిలో మంచిని చూడలేక వారి దోషాలని హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇతరుల సద్గుణాలతో మనకు పని కానీ వారి దోషాలతో మనకేం పని చెప్పండి. తొలగించుకోలేనన్ని దోషాలు మనలోనే ఉన్నాయి. వాటిని తొలగించుకోవడానికి మహర్షి మనకి ఎన్నో సాధనా మార్గాలను ఇచ్చారు. ఇతరుల దోషాలను ఎన్నుతూ సమయం వృధా చేసుకోవడం కంటే మన దోషాలను ఆత్మ పరిశీలనతో తెలుసుకుని నివారించుకోవడమే మన ధ్యేయం అయితే చాలా బాగుంటుంది. కాబట్టి అపైషుణం అనేటటువంటి ఒక సాధనను మనము సాధించుకోవాలి. చాడీలు చెప్పకుండా ఉండడం అపైషుణం, చాడీలు చెప్పడం అసుర లక్షణం. దయా భూతేషు.
అనేది 16వ దైవీ సంపద. అనగా సమస్త ప్రాణికోట్ల ఎడల దయ కలిగి ఉండుట. సాధకునకు ఒక అత్యవసరమైన సుగుణం. దయ అహింసకు మూల స్తంభం. దయ లేనివాడు దైత్యుడు అంటే రాక్షసుడు. దయ ధర్మానికి మూలం. దురభిమానము పాపానికి మూలం. సాధనలో ఉన్నతి నొందిన కొలది ప్రేమ దయ వికసిస్తాయి. మనకు ఆత్మ పరిశీలనలో ఇది కూడా ఒక సబ్జెక్ట్ గా చెప్పుకుంటాం. లవ్ అండ్ కంపాషన్. అంటి పెట్టుకుని ఉండడం ప్రేమ అయితే పోషించడం దయ. మామిడి చెట్టు కాడతో కాయను అంటి పెట్టుకుని ఉండడం ప్రేమ అయితే ఆ కాయ పండి రాలిపోయేంత వరకు దానికి పోషకాలను అందించడం దయ అవుతుంది. కోడిగుడ్డులోని పచ్చసొన కోడి పిల్లగా మారేంత వరకు చెదరకుండా ఆ పెంకు కాపాడటం ప్రేమ అయితే తెల్లసొన ఆ పిల్ల పెరగడానికి పోషణ అందించడం దయ అవుతుంది. జ్ఞానులు మహానుభావులు తమ జీవితాన్ని ధారపోసి కనుగొన్న మహత్తర సత్యాలను మనకు ప్రేమతో అందించి ఆ మార్గంలో మనము ప్రయాణం చేసి వారంతటి వారుగా మారడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వడమే దయ. వేతాత్రి మహర్షి అపారమైన ప్రేమతో దీక్షనిచ్చి కర్మయోగాన్ని నేర్పి అందరూ తనంత వారు కావాలనే సత్సంకల్పంతో ఎందరినో మాస్టర్లుగా తీర్చిదిద్ది మున్ముందు మరెందరో మాస్టర్లుగా మారే ప్రక్రియను రూపొందించడం నిజంగా వారి దయకు నిదర్శనం. అలోలత్వము ఇది 17వ సంపద. అనగా ఇంద్రియ లోలత్వం లేకుండుట. విషయ చాపల్యం వదిలి ఉండడం. స్త్రీ లోలత్వము పానలోలత్వము గానలోలత్వం లాంటివి లేకుండుట. జీవిత అవసరాలను పొందడం నేరం కాదు, కానీ వాటికి బానిసలై బ్రతకకూడదు. ప్రభువుగా బ్రతకాలి. అన్నీ అతి మితి జోలికి పోకుండా పరిమితి పద్ధతిలో నున్నంత వరకు ఈ ప్రపంచంలో జీవిస్తున్నంత కాలం న్యాయబద్ధమైన కోరికలను నీతివంతంగా నున్న వాటిని నెరవేర్చుకోవడమే అలోలత్వం అవుతుందని ఈ విషయాన్ని మహర్షి కోరికలను నీతివంతం చేసుకోండని సుస్పష్టంగా చెప్పారు. పాశ్చాత్య దేశాలలో భోగాలు ఎంత పెంచుకుంటే అంత గొప్ప. మేం ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ భోగి రోగి అవుతాడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. సంపద అతిగా ఉండగానే ఇంద్రియ భోగాలు అనుభవించడమే జీవిత ధ్యేయంగా భావిస్తుంటారు. కానీ భారతదేశంలో ఎంత భోగాలను తగ్గించుకుంటే అంత గొప్ప అనే భావన చాలా మందిలో ఉంది. బ్రతకడానికి తినాలి, కానీ తినడానికి బ్రతక రాదనేది మన సిద్ధాంతం. కాబట్టి అలోలత్వము అంటే ఇంద్రియ లోలత్వం లేకుండా మనల్ని మనం నిగ్రహించుకోవాలి. మార్ధవము అంటే మృదుత్వం. ఇది దైవీ సంపద, సత్వగుణం. కఠినత్వం అసుర లక్షణమైతే మృదుత్వం అనేది దైవీ సంపద. ఇక హ్రీహి అనగా సంస్కృతంలో సిగ్గుపడడం. అపకీర్తికి సిగ్గుపడాలి. ఇది కూడా దైవీ సంపద. సిగ్గుపడడం అనేది ఎక్కడ సిగ్గుపడాలి? అపకీర్తికి సిగ్గుపడాలి. ఆధ్యాత్మికంగా నా సాధనలో నేనేమంత ఎదిగాను అని ఆత్మ పరిశీలన చేసుకుని తగిన ప్రగతిని సాధించలేకపోయానని సిగ్గుపడాలి. కానీ ఏ కొంచెం సాధనతో ఆడంబరంగా అందరికీ చెప్పుకుని డాంబికత్వం ప్రదర్శించకూడదు. పాపం చేయడానికి సిగ్గుపడాలి. మహనీయులను చూసి అలాంటి జీవితం గడపలేకపోతున్నందుకు సిగ్గుపడాలి. అంతటితో ఆగక వారు అనుసరించిన మార్గాన్ని చేపట్టి ప్రయత్నంతో వారి స్థాయికి చేరడానికి కృషి చేయాలి. ఇక దానం విషయంలో కూడా దానం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. నేను ఎదుటి వ్యక్తి అవసరాలను తీర్చగలిగేంత దానం చేయలేకపోతున్నానని సిగ్గుపడుతూ వినయంగా దానాన్ని సమర్పించుకుంటే ఆ దానానికి ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తారు. అంతేకాని పేపర్లో తాటికాయంత అక్షరాలతో రావాలని కానీ, లేక మీడియాలో మన గురించి వీడియోలు ఫోటోలు అన్ని తీసుకోవాలని కానీ, మనం ఇచ్చిన ఏ కొంచెం దానానికో ప్రచారం కావాలని ఆలోచించడం కాకుండా సిగ్గుపడుతూ అణుకువతో వినయంతో ఎదుటి వారికి మనం చేసేది ఉపయోగపడాలనే సిగ్గు భావన అనేది హ్రీహి అనేటటువంటి దైవీ సంపద. అచాపలం ఇది కూడా దైవీ సంపద. చపలత్వం లేకుండుట. చపలత్వం రజోగుణ స్వభావం. మన మనస్సు బీటా ఫ్రీక్వెన్సీలో చపలంగా ఉంటుంది. ధ్యాన మార్గంలోకి రాకముందు ఏమాత్రం ఏకాగ్రత లేకుండా చేసే పనులే
పొరపాట్లు చేస్తూ పదే పదే మాటలు పడుతూ బాధపడుతూ ఉంటున్నటువంటి వారెందరమో కూడా మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎంతో కొంత ఏకాగ్రతను పెంచుకున్నాము. బీటా ఫ్రీక్వెన్సీ నుంచి మనము ధ్యానం ద్వారా క్రమంగా ఆల్ఫా, థీటా, డెల్టా ఫ్రీక్వెన్సీలోకి వెళుతున్నాము. అంటే చపలత్వం నుంచి అచాపలం అనేటటువంటి దైవీ సంపదలోకి వెళ్ళడానికి వేతాత్రి మహర్షి మనకి ఎన్ని ధ్యాన మార్గాలను అందించి ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేసే విధంగా మనల్ని తీర్చిదిద్దారు. తేజ, బ్రహ్మ తేజస్సును కలిగి ఉండాలి. బ్రహ్మ జ్ఞానాన్ని పొందితే బ్రహ్మ తేజస్సు వస్తుంది. దైవీ సంపన్నులలో ఈ బ్రహ్మ తేజస్సు విరాజమానమై ఉంటుంది. ఆడంబరంగా పట్టు వస్త్రాలు కట్టడము, ఆభరణాలు ధరించడంతో ఎంతో కొంత అందంగా ఉంటామని ఒక భ్రమలో ఉంటారు. కానీ జ్ఞానంతో ఒక యోగి బ్రహ్మజ్ఞాని ముఖవర్చస్సు అద్భుతంగా దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ రకమైన తేజస్సు ప్రధానము. ఆడంబరాలతో వచ్చేటటువంటి అలంకరణలతో వచ్చేటటువంటి అందం ముఖ్యమైనది కాదు. క్షమ, భూదేవి మాదిరిగా ఫలవృక్షం వలె ఓర్పు సహనము కలిగి ద్వంద్వములందు నిర్వికారులై క్షమాశీలురమై ఉండడం దైవ సంపదను పెంచి పోషించుకోవడం అవుతుంది. ఒక ఫలవంతమయ్యేటటువంటి వృక్షం కూడా ఎండకు, వానకు, శీతాకాలంలో ఆకుల్ని రాజుకొని కూడా ఆ విధంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ తనను ఆశ్రయించుకున్న వారికి తనకంటూ ఏమీ మిగలకుండా నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది. అంతేకాకుండా తన కలపను, ఆకులను, వేర్లను కూడా ఇచ్చి ఒక త్యాగమూర్తికి ప్రతిబింబంగా ఒక ఫలవృక్షం ఉంటుంది. భూదేవి ఎన్ని కలుషితాలను మనము వేసేసి దుర్గంధభూయిష్టంగా చేసిన అన్నిటినీ చాలా ఓపికగా మనకు పనికొచ్చే విధంగా సారవంతంగా తనను తాను తీర్చిదిద్దుకొని చక్కటి పంటలను ఇస్తుంది. కాబట్టి క్షమాగుణానికి భూదేవిని, ఫలవృక్షాలను మనము ఉదాహరణలుగా చెప్పుకుంటాం. వాటిని చూసినప్పుడల్లా ఇలాంటి భావాలను పొంది మనలో ఆ గుణం ఎంత లోపించి ఉంది, మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి అనేటటువంటి భావనతో ద్వంద్వాలకు అతీతంగా నిర్వికారులమై క్షమాశీలురమై ఉండడం దైవ సంపద అవుతుంది కనుక దాన్ని మనం చక్కగా పెంచి పోషించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 23వ గుణము ధృతి, అంటే ధైర్యం. దృఢ నిశ్చయం కలిగి ఉండడం, కష్టాలు చుట్టుముట్టినప్పుడు మేరు సమానంగా చలించకుండా దృఢంగా ఉండడాన్ని ధృతి అంటారు. వేతాత్రి మహర్షి స్వాతంత్ర్యానికి పూర్వం 1000 మగ్గాలను తోని వ్యాపారం చేస్తూ ఆ రోజుల్లో 2 కార్లను మెయింటైన్ చేసేవారట. ఒక కారు తన కొరకు, ఒక కారును వర్కర్స్ కొరకు ఎప్పుడు పెట్రోల్ పోసి సిద్ధంగా ఉంచేవారట, వారికి అవసరాలకు ఉపయోగపడాలని. అయితే విధివశాత్తు అనేక కారణాల వలన వారు సంపదనంతా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. అయినా చలించకుండా మళ్ళీ జీవితంలో నిలదొక్కుని ఒక మహర్షిగా ఎదిగి మనకందరికీ చేయూతనివ్వడం ధృతికి నిదర్శనం. అలాంటి గురుదేవుల్ని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితంలో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులకు కూడా ధైర్యంగా ఎదుర్కొని మనం స్థిరంగా నిలబడగలుగుతాం. 24వ లక్షణము శౌచం, అనగా బాహ్యాభ్యంతర శౌచమును కలిగి ఉండాలి. అనగా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడము, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, అంతేకాకుండా ఇంద్రియాలను, మనస్సును కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. అపవిత్రమైనటువంటి సంకల్పాలు లేకుండా ఆలోచనలను విశ్లేషణ చేసి త్రికరణ శుద్ధిని సాధించడం కూడా ఒక దైవీ సంపద అవుతుంది. 2 పూటలా స్నానం చేయొచ్చు, అందమైనటువంటి వస్త్రాలను కట్టుకోవచ్చు, ఈ స్త్రీ మడతలు నలగకుండా నీట్గా కనిపించవచ్చు. కానీ మనస్సులో అపవిత్రమైనటువంటి సంకల్పాలను చేసినట్లయితే అంతకన్నా అశౌచం ఇంకొకటి ఉండదు. కాబట్టి మన ఆలోచనలను కూడా మనం ఎలా విశ్లేషణ చేసుకోవాలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని వేతాత్రి మహర్షి ఆలోచనలు విశ్లేషణ అనే దాన్ని మనకి ఆత్మ పరిశీలన తరగతుల్లో అందిస్తారు. మన ప్రతి ఆలోచనకు 6 మూల కారణాలు ఉంటాయి. అవసరం, అలవాటు, పరిసరాలు, ఇతరుల ప్రభావం, వారసత్వం, దైవ కారణం. ఇందులో ఏ ఒక్క కారణం కావచ్చు, 2-3 కారణాలు కావచ్చు, 4-5 కారణాలు కావచ్చు. వాటి ద్వారా వచ్చినటువంటి ఆలోచన తనకు, సమాజానికి ఎప్పుడు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది అనంటే ఆలోచనను మనము నిలుపుకోవాలి.
ప్రమాదకరము, బాధాకరము, ఏ ఒక్కరికి కష్ట నష్టాలను కలగచేస్తుంది అన్నప్పుడు అలాంటి ఆలోచన అపవిత్ర సంకల్పం అని చెప్పి దాన్ని దూరం చేయాలి. అంటే బాహ్య శౌచమే కాకుండా అంతఃశౌచం, అది చాలా ప్రధానం. దైవీ సంపద ఆలోచనల విశ్లేషణ ద్వారా అంతఃశౌచాన్ని కూడా మనం పొందగలుగుతాం. అద్రోహం, అద్వేష్ట సర్వభూతానాం అనే భక్తుని లక్షణానికి ఇది పర్యాయ పదం. అన్యులకు చేసే ద్రోహము ఆత్మద్రోహం అవుతుంది. ఏ విధంగా ఇతరులకు చేసేది ఆత్మద్రోహం అవుతుంది అంటే, అందరిలో ఆ పరమాత్మ అంశం ఉంది. ఆ జ్ఞానం లేకుండా తాను బాగా ఉంటాను, ఇతరులకు మాత్రం కష్టం కలిగిస్తాను అనుకుంటే అది ఏదో విధంగా ఆత్మద్రోహం అవుతుంది. తాను ఎదగడు, ఇతరులు ఎదగకుండా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చాలా తప్పు. ఈ తత్వాన్ని తెలిసినటువంటి సాధకుడు ఎవరికీ ద్రోహం చేయడానికి ముందుకు రాడు. అలాంటి ఆలోచనని సాధ్యమైనంత వరకు ఆత్మ పరిశీలన ద్వారా తొలగించుకునే ప్రయత్నాన్ని చేస్తాడు. ఇక చివరిది దైవీ సంపదలో నాతి మానిత్వం, అనగా తాను గొప్పవాడని అనుకొనుట. తానే భక్తుడనని, తానే పండితుడినని, తాను ధనవంతుడినని, అధికారం ఉన్నదని వెర్రివేగకుండా ఆంజనేయ స్వామిని చూడండి. సర్వ సమర్థుడైనప్పటికీ, అంటే తన స్వామి తన ప్రభువును కూడా కొన్ని సందర్భాల్లో కాపాడాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు కూడా సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చాడు. ఓ నేను కాబట్టి ఇంతగా చేశాను, వాళ్ళకన్నా గొప్పవాడిని ఆయన ఎప్పుడు విర్రవేగలేదు. వినయ విధేయతలతో నేరాభిమానము, దైవభక్తి, ఇలాంటి దైవీ లక్షణాలను వెన్నంటి ఉండేదే విధేయత. ఇదే నాతి మానిత్వం. ప్రారంభంలో మనం చెప్పుకున్న రైలు బండికి అంటే అభయం ఇంజన్ అయితే, అమానిత్వం అనే విధేయత చివరి పెట్టి. ఇది సాధకుడిని పడిపోనివ్వకుండా నిలబెట్టే దైవీ లక్షణం. ఈ 26 దైవీ లక్షణాలు దైవ సంపత్తిలో పుట్టిన మహనీయులకు జన్మతా ఉంటాయి. కానీ ఇతర సాధకులందరూ అందులో కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. మహానుభావులను చూసి గాని, శాస్త్ర విధంగా అర్థం చేసుకొని గాని, గురుముఖత నేర్చుకొని గాని, ఇతరులను ఆదర్శంగా తీసుకొని గాని, తమలో లేని గుణాలను ప్రయత్నపూర్వకంగా వీటిని పెంచుకోవాలని పరమాత్మ ఈ భగవద్గీత ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడు. మహర్షి సులభతర కుండలిని యోగ విద్యచే ఈ లక్షణాలన్నిటినీ మనం అలవర్చుకొని సాధనలో ఔన్నత్యాన్ని పొందడానికి తగిన విధంగా ఆచరణాత్మక పద్ధతిని అతి సులువుగా ఆచరించే విధంగా తీర్చిదిద్ది మనకు అందించారు. కాబట్టి దైవీ గుణాలను పెంచుకుంటూ, ఆసురీ గుణాలను తుంచుకుంటూ మన సాధనలో ఉన్నతిని సాధించి మన గురువు పేరును నిలిపి వారికి తగిన శిష్యులం అనిపించుకుందాం. వేదాత్రియం సుఖినో భవంతు. కేవలము 3 శ్లోకాలలో దైవీ సంపదను తెలియచేసి ఆసురీ సంపదను మాత్రం 21 శ్లోకాలలో వర్ణించాడు ఆ దేవదేవుడు. ఒకప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మేము వేదాత్రి మహర్షి శిష్యులమని చెప్తున్నప్పుడు కొంతమంది ఎగతాళిగా ప్రామాణికం ఏంటి, ఆయన ఏ ఉపనిషత్తు గురించి ఏ వేదం గురించి చెప్తున్నారు, దానికి ఎక్కడైనా ప్రామాణికం ఉందా అని అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో నాకు తెలిసేది కాదు అప్పట్లో. కానీ అన్ని శాస్త్రాల్లో ఉండేటటువంటి సారం అంతా కూడా వేదాత్రి మహర్షి ఆ ఎస్సెన్స్ అంతా తీసి అరచేతిలో ఉసిరి పండులాగా మనకు అందించారు. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చాలా స్వల్పమైనటువంటి శ్రమతోని మన ఇంట్లో మనం కూర్చొని నేర్చుకొని విధంగా దాన్ని తీర్చిదిద్దడము, అలాంటి గురుదేవులు దొరకడము, ఆ పరంపరను, ఆ విధానాన్ని, ఆ ప్రణాళికని అమలు చేస్తున్నటువంటి వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ సీనియర్ మాస్టర్స్ అందరినీ మనము మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అసుర గుణాలు 6. అవి డంబము, గర్వము, అభిమానము, కోపము, కాఠిన్యము. అవివేకము మానవుడు పతనం అవడానికి వీటిలో ఒక్కటుంటే చాలు. కానీ ఇక 6 తలలు ఎగరవేస్తూ ఉంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అవి అన్నీ మోక్షానికి అడ్డుపడి బంధాన్ని కలుగచేస్తాయి. అసుర ప్రవృత్తి కలవారు ధర్మ ప్రవృత్తి నెరగరు. శుచిత్వము, ఆచారము, సత్వము వారిలో ఉండదు. వేద ప్రమాణాన్ని అంగీకరింపరు. ఈశ్వరుడు లేడని, కేవలము స్త్రీ పురుష సంబంధమైన కామమే సృష్టికి కారణమని వీరి నమ్మకం. నాస్తిక బుద్ధితో క్రూర కర్మలు చేస్తూ లోక కంటకులై జగత్తును నాశనం చేయడానికి ఈ ఆసురీ లక్షణాలు ఉన్నవారు జన్మిస్తారు. అంతులేని కామమును కలిగి డంబము, అభిమానము,
మదము, అవివేకము, మూర్ఖపు పట్టుదల కలిగి ఉండి అపవిత్ర వ్రతాలను చేస్తుంటారు. వీరికి అంతులేని ఆశ, చింతలు కలిగి విషయభోగాల కొరకు అక్రమంగా, అన్యాయంగా, మోసపూర్వకంగా అధిక ధనాన్ని సంపాదించాలనుకుంటారు. లంచాలు తీసుకుంటుంటారు. అనేకమైన చిత్త వికారాలను కలిగి గర్విష్ఠులై అధోగతి పాలవుతారు. ఈ రోజుల్లో భూదందాలు కూడా చేస్తూ సెటిల్మెంట్ల పేరుతో అన్యాయాలు చేస్తున్న వారిని ఎందరినో చూస్తున్నాం. వీరికి ఓర్వలేనితనము, బలదర్పాలు, కామక్రోధాదులు, అహంకారాలను కలిగి ఉండి అందరినీ చులకనగా చూస్తారు. తమలో గాని ఇతరుల్లో గాని దైవాన్ని వాళ్ళు ఎప్పుడూ దర్శించలేరు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. ఓ దేవతలారా రండి, ఓ రాక్షసులారా పొండి అను ఆగమ వాక్యాన్ని అనుసరించి సాధకులమైన మనమందరం పవిత్రమైన దైవ లక్షణాలకు ఆహ్వానం పలికి అసుర లక్షణాలను మన మనస్సు నుండి తొలగించుకోవాలి. అందుకే మహర్షి మనకు పాపమేమిటో వివరించి పాప ప్రక్షాళన మార్గాలను ప్రాయశ్చిత్తము, సరిదిద్దడము, కరిగించి వేయడం అనే 3 విధాలను నేర్పించారు. తద్వారా బీజకేంద్ర ప్రక్షాళన చేసుకుని సత్వగుణాన్ని పెంపొందించుకుని చివరికి గుణాతీత స్థితికి ఎదిగి బ్రహ్మంలో లయమయ్యే జీవిత లక్ష్యాన్ని సాధించుకోగల మార్గాన్ని అరచేతిలో ఉసిరిపండు మాదిరిగా అందించారు. అసుర లక్షణాలు ఉన్నవారు ప్రకృతి నియమానుసారం నీచ జన్మలను పొంది అధోగతి పాలవుతారు. నరకానికి 3 ద్వారాలని, అవే కామ క్రోధ లోపాలని ఈ శ్లోకం వివరిస్తుంది. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభస్తస్మాదే తత్రయం త్యజేత్. అందుకే శాస్త్ర సారాన్నంతా, వేద సారాన్నంతా వేదాద్రి మహర్షి ఈ 3 గుణాలే కాదు, కామ క్రోధ లోపాలే కాదు, అరిషడ్ వర్గాలు అనగా 6 శత్రువులైన కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలను త్యజించి సంతృప్తి, సహనము, దాతృత్వము, పవిత్రత, సమానత్వము, క్షమాగుణాలను ఏ విధంగా పెంపొందించుకోవాలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు విద్యావంతులు, పండిత పామరులు అందరూ కూడా అర్థం చేసుకునే విధంగా సాధనా పద్ధతులను మనకు అందించారు. అవి అన్నీ తెలుసుకున్న మనం ఆచరణలో సఫలీకృతులం అవడమే మన ముందున్న ధ్యేయం. అందుకు దైవాన్ని నమ్ముకున్న మనకు ఆ దైవాశీస్సులు, గురువు అనుగ్రహము, ఆశీస్సులు దండిగా లభిస్తాయని నా ప్రగాఢ విశ్వాసం. గురు ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గురు. కాబట్టి మనందరికీ 2 విధాల అనుగ్రహం ఉన్నది కాబట్టి అందరం జన్మ లక్ష్యాన్ని సాధించగలమని అపార విశ్వాసంతో మన సాధనకు మనం పునరంకితం అవుదాం. భగవద్గీత 18 అంతస్తుల దివ్య భవనం. ఈ దివ్య భవనం పైనున్న గోపురమే దైవాసుర సంపత్ విభాగ యోగం. ఆసురీ సంపదను దైవీ సంపదగా మార్చుకుని నిత్య కర్మానుష్ఠాన పనుల అవడవానికి గురుదేవులు మరియు పరమాత్మ అనుగ్రహం మనందరి మీద వర్షించుగాక. వేదాత్రియం సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. అయితే ఇన్ని దైవీ గుణాలను పెంపొందింప చేసుకున్నప్పుడు బ్రహ్మజ్ఞానులం అవుతాం. మనకు బ్రహ్మజ్ఞాన కోర్స్ కూడా ఉంటుంది. అయితే బ్రహ్మజ్ఞాని ఎవరు, ఎట్లా ఉంటారో తెలుసుకోవడానికి వేదాద్రి మహర్షి మనకు కొన్ని కొలబద్దల్ని కూడా ఇచ్చారు. బ్రహ్మజ్ఞాని ఎవరో తెలుసుకొనుట ఎటులో, ప్రత్యుపకారము నాశింపకయే పరోపకారము పరమధర్మముగా ఒడుదుడుకులలో ఓరిమి కలిగి మంచిని పంచే మహామనీషి, నీతిగా బ్రతికే నిత్య సంతోషి, చీకటి చీల్చి వెలుగును పంచి హారతి మాదిరి హరించుకునే మైనపు వత్తికి మరో పేరుగా మసిలే మనిషే అతడని ఎరుగును. దుర్జన దూషణకు ప్రతి స్పందన లేక మధుర భాషిగా మందస్మితుడై కరుణామూర్తిగా కర్మయోగి అయి అంతర్ముఖుడై బ్రహ్మానందము నోలలాడడి నరుడెవరైనా బ్రహ్మజ్ఞానే సంశయమేల, అతడే బ్రహ్మజ్ఞాని, అవనిలో వెలసిన అజరామరుడు. ఈ బ్రహ్మజ్ఞాని లక్షణాలు వేదాద్రి మహర్షి గురుత్వంలో శిష్యరికం చేసి వారిని కొన్ని సంవత్సరాలు వారి ప్రవచనాలు, వారి జ్ఞానాన్ని అందుకున్నటువంటి మనకందరికీ కూడా నిజంగా బ్రహ్మజ్ఞాని లక్షణాలు వారిలో ఏ విధంగా ప్రతిబింబిస్తున్నాయో మనం చూసే ఉన్నాము.
ప్రతి విషయంలో స్థిరంగా నిర్భయంగా నిలిచి ఉండమని వేదాద్రి మహర్షి ప్రబోధిస్తారు. వారు ఆంగ్లంలో రాసినటువంటి మరొక పద్యము, పరులు నిన్ను ఈర్ష్యాసూయలచి తూలనాడి పరాభవించిన శాంతియుతముగా నుండు మిత్రమా, ఆ బాధానుభవమే సాయము చేయను నీ పాపపు ముద్రలు ప్రక్షాళన చేయగా, కంటి పాపకు రెప్ప మాదిరిగా కాపాడుచుండును కరుణామయుడు నీ దుఃఖమునందు కేంద్రీకృతమై, దూషించడి వారిని దీవించుచు నీవు నిర్భయుడవై స్థిరముగా నిలబడు, కరుణాజ్వాల వైభవమును నలుదిశలా వ్యాప్తి చేయొచ్చు, కరుణామూర్తిగా కర్మయోగివై చేరబోమా జన్మ లక్ష్యం. సుఖినో భవంతు. నాకు తెలిసినటువంటి ఈ కొన్ని విషయాలను ఇందులో పొరపాట్లు ఉంటే మన్నించమని ప్రార్థిస్తూ, ఈరోజు ఈ విధంగా ఈ విషయాన్ని మన గురు బంధువులతో పంచుకోవడానికి అవకాశం కలిగించినటువంటి ఏపీఎస్టిసి వీరు ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ అరుణ్నిధి కోట అరుణ్ బాబు గారికి, ఐటీ టీం వారికి, అందరికీ గురు బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుఖినో భవంతు సార్. వాళ్ళ సుఖనో భవంతమ్మా. ధన్యవాదాలు తల్లి. ఈరోజు మాకు దేవాసుర సంపద విభాగ యోగం గురించి వేదాద్రి మహర్షి మనకు అందించినటువంటి సులభతర కుండలి యోగాన్ని అనుసంధానం చేస్తూ చాలా చక్కగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. సుఖనో భవంతు. సుఖినో భవంతు సార్. థ్యాంక్ యూ సార్. సుఖనో భవంతు. నీకు థ్యాంక్స్ చెప్తారమ్మా. నేను యాక్చువల్ గా లేదు సార్, మీరు ఈ అవకాశం